దైవ సేవకులు మరి ముందు చేసిన ప్రార్థనలు వారి కుటుంబానికి ఆదరణ కలిగించలాగిన ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు వారికి ఆదరణ కలిగించునుగాక. ఆమేన్. మంచిది. మరి ఇంకా మాట్లాడే దైవ సేవకులు చాలామంది ఉన్నారు కనుక కొంచెం షార్ట్ చేసి కొద్దిగా తగ్గించి మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. రామోస్ గారు కూడా కొన్ని ఆదరణ మాటలు ఈ కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. మంచిదండి. అందరికీ వందనాలండి. నాన్నగారు గురించి మాకు బాగా మరి పరిచయం ఉన్నట్లుగా, బాగా దగ్గర బంధువులాగా ఉండటానికి మేము అనుభవాల్లో ఉన్నామండి. అసలు నాన్నగారు నిజానికి ఈ కార్యక్రమం అంతా కూడా మరి వారి సొంత గ్రామంలోనే జరగాల, కానీ వారు ఈ ప్రదేశానికి రావడానికి ముఖ్య ఉద్దేశము మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఒకటే, బాప్తిసం పొందడము, యేసుక్రీస్తుని ప్రకటించాలి అనేటువంటి ఒక ఉద్దేశం అండి. ఒకరోజు ఒక మాట చెప్పారండి. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇసుకలో కొన్ని మేకులు సెంటరింగ్ వేసి పాలు పడిపోయినటువంటి మేకులు ఏరుతున్నారంటండి. చిల్లనుకున్నారంట, మామూలుగా మేకులు ఎందుకో ఏరుతున్నారులే అనుకున్నారంట. తర్వాత చెల్లిని తీసుకెళ్ళి ఈ పాత సామాను కొనుక్కునే షాప్కి వెళ్ళినప్పుడు ఆ మేకులు అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక నోట్బుక్ కొన్నారంట. ఆ చెల్లికి చాలా ఏడుపు వచ్చిందంట. నిజంగా పరిస్థితులు అంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన బంధువులని, రక్త సంబంధాలని, స్నేహితుని, సొంత గ్రామాన్ని వదిలిపెట్టి అకేదో కొంతవరకు స్థలం ఏదో ఉంది అనేవారు, అది కూడా అమ్మేసి ఇక్కడికి వచ్చేసాం నాన్న అనేవారండి. ఇన్ని ఇబ్బందులు, ఇన్ని శ్రమలు ఎందుకు పడ్డారు ఆయన అని అడిగితే యేసుక్రీస్తునందు ఆయన పొందిన విశ్వాసము, రక్షణ తీసుకున్నటువంటి బాప్తిస్మమేనండి. అలా చేయకపోతే ఆయన ఇక్కడ ఉండేవారు కాదు. మాకు ఆయన ఏమి బంధువు కాదు, కానీ మమ్మల్ని కొడుకులాగా అంటూ ఉంటుంటే మేము ఆయన నాన్నగారు అంటాం, అమ్మగారు అంటాం, చెల్లి అంటాం. ఇవన్నీ కూడా మాకు చాలా సంతోషంగా ఉన్నాయండి. కారణం ఏమంటే మేము కొడుకులు కాకపోయినా ఆత్మీయమైనటువంటి కుమారులుగా, ఆయన మాకు తండ్రి కాకపోయినా ఆత్మీయమైన తండ్రిగా, యేసుక్రీస్తునందు ఒక తండ్రిగా మాకు ఉన్నట్లుగా మేము సంతోషించేవాళ్ళం. కాబట్టి అట్లాంటి ఒక మంచి తండ్రి గారిని కోల్పోయినందుకు కూడా మాకు బాధగా ఉన్నాయి. అన్ని వాళ్ళు చెప్పినట్లుగానే ఎప్పుడు బాగోలేదన్నా 5గురు వచ్చి చూసేవాళ్ళు. మొన్న కూడా వచ్చాము. ఏమైందంతా ఏ విషయం తెలియలేదని నేను చూస్తే గేట్కి తాళం వేస్తుందండి. ఈరోజు ఈ విషయం తెలిసింది. వెంటనే వచ్చాము. అప్పటికి ఇంకా ఎవరు లేరు. మేము వచ్చినప్పుడు చాలాసేపు ఉండి వచ్చేసరికి మళ్ళీ తీసుకురావటం జరిగిందండి. కాబట్టి నాన్నగారిని అనుసరించగలిగిన వారు అనుసరించండి, ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. అనుసరించకపోయినా దేవుడు ఆయన్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నారు, తన రాజ్యంలో చేర్చుకున్నారని. అందును బట్టి ఒక రకంగా బాధ లేదు, ఒక రకంగా సంతోషం ఉంది. బాధ ఉంది, సంతోషం ఉంది. ఎందుకంటే మళ్ళీ కనిపించరు అనే బాధ, తర్వాత పరలోకంలో కలుసుకుంటామని సంతోషం ఉందండి. కాబట్టి ఈ విషయంలో మరి ఎక్కడో ఉండేటువంటి ఆయన ఎక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగటానికి దేవుడే కృప చూపించారు. ఆయన ఈ ప్రదేశానికి పరిచయం చేశారని నమ్ముతూ మరి దేవుడికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి నాన్నగారి విషయంలో కూడా పరలోకం చేరుకున్నారని సంతోషిస్తూ అవకాశం ఇచ్చిన దైవజనులకి వందనాలండి. అక్కడ అనుబంధం కలిగిన మరి దేవుని సేవకులు అన్న రమేష్ గారు, మరి రమేష్ అన్న గారితో వారికి
చాలా ఎక్కువ సంవత్సరాల అనుబంధం ఉంది. అన్న కూడా మాట్లాడతారు. తర్వాత సంఘస్థులు లేదా అన్న శ్రీను గారు ఇంకా ప్రైవేట్గా ఎవరన్నా మాట్లాడాల్సి వస్తే మనం బాక్స్ వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. తర్వాత వెంటనే ముందుకు కొనసాగుతాం. యేసుక్రీస్తున్నామన్నా వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి నాకున్న సంబంధం ఏంటంటే సంబంధం ఏమీ లేదు. ఒకరోజు నేను సువార్త ప్రకటిస్తున్నాను. ఇలా అంగిలాంటి తొడిగేసుకుని అటు ఇటు వాక్యాలు రాస్తున్నప్పుడు నన్ను పిలిచి, నాన్న ఏంటి నువ్వేం చేస్తుంది? సువార్త చేస్తాను డాడీ, సువార్త చేస్తానని పాస్టర్ గారు అన్నాను. అన్న తర్వాత అప్పటి నుంచి మాకు పరిచయం దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే మరి తమ్ముళ్ళు ఎవరికి తెలియదు. ఒక 16-17 సంవత్సరాల బట్టి నాకు పరిచయం అన్నమాట. అలాగంటే అప్పటి నుంచి పరిచయము. ఆ పరిచయం ఎలా అయిందంటే ఆత్మ సంబంధముగా నాకు చెప్తూ ఉండేవారు. ఏం చెప్పేవారంటే చావో రేవో. ఆయన ఎప్పుడు ఏం చెప్పేవారంటే సేవ చేయటమా చావటమా, ఉంటే దేవుని దగ్గర ఉండి, లేకపోతే బొట్ట తట్ట చదివేసుకుని లోకంలో కలిసిపోవాలి. చాలా విషయాలు చెప్పేవారు. ఎందుకంటే నేను అప్పుడు నాకు అంత అనుభవం లేదు కాబట్టి తర్వాత ఆయన వివాహమైన తర్వాత ఆయన ఏమేం చేస్తారు, ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలా మాట్లాడారు, ఎక్కడ మరి ప్రమూర్తి ప్రభుదాస్ గారు ఆయన ఆత్మీయ తండ్రి అని చెప్పి ఆయన కూడా లేరు. మొన్నే ప్రభువు నన్ను ఎదిరించారు. ఆయన నాకు ఆత్మీయ తండ్రి. చాలా విషయాలు ఆయన అనుభవంలో మరి వీళ్ళు ఎవరితో పంచుకున్నా తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా నాతో పంచుకునేవాడు. చాలా విషయాలు ప్రభు మీద ఇలా ఆధారపడాలి, ప్రభువుకి నమ్మకంగా ఉండాలి. నేను ఒకటే అనుకున్నాను, తల్లి గర్భములో రూపింపబడకముని పిండము తయారవకమునిపై నేను ఎరిగి ఉన్నాను అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఆయన ఎక్కడ సేవ చేయాలో దేవుని సంకల్పం. నల్లజర్లు ఎక్కడుంది, బందర్ ఎక్కడుంది చూసారా? అంటే నల్లజర్ల నుంచి బందర్ నుంచి ఇక్కడ రావటం అంటే నూజివీడి నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ సేవ చేయటము దేవుని సంకల్పమైంది, దేవుని చిత్తమైంది. ఎందుకంటే నాకు తెలిసి ఈ స్థలం విషయం నాకు తెలుసు. ఇక్కడ పాకుండేది చాలా మరి దేవుని అప్పుడు చదువుకుంటుంది. మరి పాములతో నేను డాడీ ఎలాగుంటున్నానంటే కాలు కింద పడితే పాములు అనమాట. నాకు చెప్పారు చాలా విషయాలు, పాములతో ఉండేది. అలాగే మేము ప్రార్థన చేసుకునేవాళ్ళం అని చెప్పారు. చెప్పిన తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు మరి అలాగా పరిచయం అవటం, ఆయన సేవ అనుభవాలు, ఈ మరి ఎన్ని కష్టాలు పడ్డారు అవన్నీ కూడా మరి చెప్పటం జరిగింది. నన్ను కూడా బలపరిచేవారు, ఆధ్యాత్మిక బలపరిచేవారు. మరి మా కుటుంబంతో ఉన్న సంబంధం, మా ఇంటికి కూడా వచ్చేవారు, మా నాన్నగారితో మా అమ్మగారితో మాట్లాడేవారు. ఇలాగ జరుగుతూ వచ్చేది. ఒక దినానైతే 2017 ఆయనకి మరి షుగర్ ఉంది. 5వ దినాన ఏం జరిగిందంటే ఇలాగ ఫోన్ చేస్తే ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు మరి అమ్మ నాకు ఫోన్ చేయడంతో నేను వెంటనే నా భార్య ఎత్తేసరికి ఆవిడ కంగారు పడుతుంది. ఏంటంటే ఇలా అనేసరికి మేము పరిగెత్తుకుని వచ్చేసరికి ఆయన అన్కాన్షియస్లో ఉన్నారు, మాట్లాడలేకపోతుంది. అప్పటికి ఆయన మైండ్ సెట్ కూడా బాగోలేదు, బాగా బలహీనతకు వచ్చేది, షుగర్ ఎక్కువైపోయింది. అలా ఉంటున్న తర్వాత మనోహర్ గారు ఫోన్ చేయటం, మేము అందరూ కలిసి గురు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ డాక్టర్ ఏమన్నారంటే ఇక లాభం లేదు, సంతకం చేయండి మురళి గారికి ఇలా అందరూ ఫోన్ చేస్తాం. అప్పుడు పరిస్థితి ఇంకా మేము దగ్గర అనుకున్నాం హాస్పిటల్ని. మళ్ళీ అక్కడి నుంచి ఆశ్రమంకి వెళ్ళాము. చాలా కష్టాలు, ఆయన పడిన కష్టాలు అన్నీ కాదు. మరి స్లాప్ వేసేటప్పుడు కూడా ఉన్నాను. ఎందుకంటే ఒకటే, నాకు కొడుకులు లేరు. ఎక్కడికి వెళ్ళినా పిలిచేవారు, ఏదైనా నాకు ఫోన్ చేసేవారు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు మాట్లాడారు కదా, వీళ్ళకంటే ముందు నేను మాట్లాడేవారు. చక్కగా ఇలా జరిగేది ఇలా చెప్పేవారు. చాలా విషయాలు నేను ఆయన మాట్లాడుకునేవాళ్ళం.
ఎందుకంటే ఒక తల్లిదండ్రులు తండ్రి కొడుకుల అనుబంధం కంటే ఆత్మ సంబంధమైన అనుబంధం మాకుంది. నేను అడిగేవాడిని, ఆయన చెప్పేవాడు. మరి అమ్మ చెల్లి కూడా నన్ను ఒక కొడుకులాగా, ఒక అన్నయ్యలాగా, నాకు చెల్లి లేకపోయినా చెల్లి కూడా చాలా ఇలాగా. మరి ఆశ్రమ హాస్పిటల్ నుండి కొన్నాళ్ళు బాధపడిన ఆయనతో పాటు కొన్ని రోజులు నేను, అప్పుడు మ్యారేజ్ అయిపోయింది, భార్య పిల్లలు వదిలేసి నేను మార్లముడి అన్నమాట. అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. అప్పుడు అన్నారు, నాకు కొడుకు లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఇదే చెప్పారు, నాకు కొడుకు లేడు కానీ కొడుకు లాంటి కుమారుని ఇచ్చాడని. మరి ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. నా గొప్పతనం కాదు కానీ, నేను చేసింది కాదు కానీ, ఒకటే నేనేమనుకుంటానంటే, ఎవరైనా బలహీనలుగా ఉంటే, ఎవరైనా ఇబ్బందిగా ఉంటే, వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకి సహాయం చేయాలని కోరుకుంటాను. డబ్బు కాదు కానీ ఏదో ఒక రీతిగా ఉపయోగపడాలని కోరిక నాకు. డబ్బు అయితే సహాయం చేయలేదు కానీ ఏదో ఒక విధంగా చేస్తే చాలు. నేను ఒకటి అనుకున్నా, ఒక దైవజనుడు చేశాను. నేను తండ్రి కూడా అనుకుంటలేదు కానీ ఒక దైవజనుడికి ఇప్పటికీ మొన్న కూడా ఇలా వాట్సాప్లో పెట్టారు. మరి హాస్పిటల్లో ఒక 5 నెలలు 6 నెలలు అలాగే ఉన్నారు. తర్వాత తీసుకొచ్చారు 2017లో. మరలా బాగైన తర్వాత కరోనా రావటం మరలా ఆగిపోయింది అనుకున్నా. డయాలసిస్ ఆగిపోయింది, బాగానే ఉంది, బ్రతికారు. చాలా సంతోషించి ఎప్పుడైతే కరోనా వచ్చిందో మరలా డయాలసిస్ మరలా ప్రారంభమైంది. మేము ఆశ్చర్యపోయాం, డయాలసిస్ ఆగిపోయింది. అందరూ చెప్తే అందరూ ఆశ్చర్యపోయారు. డయాలసిస్ ఆగిపోవటం అంటే చాలా గ్రేట్. అసలు ఆగదంట, అది కంటి మరణం అయ్యేదాకా మరి వాళ్ళన్న పోవాలా, దాన్ని ఆగిపోవాలి ఏదోటి. కానీ నాకు కూడా చెప్పారు, నాన్న డయాలసిస్ జరిగేటప్పుడు ఎలా పరిధులు ఉంటాయి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయని నేను రియల్గా చూశాను. రక్తం నీరు ఏటికే దేవుడైపోద్ది. అప్పుడు ప్రాణం కూడా పోవచ్చు, చెప్పలేమని నేను కొన్నాళ్ళు ఉన్నాను. మరి గుంటూరు హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళాను, మరి మణిపాల హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక కొడుకులాగా పిలిచేవారు, వెళ్ళేవాడిని. మరి అలాగే మాట్లాడేవాడు. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు చెప్పేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా రావటం మొన్న కూడా వాట్సాప్లో పెట్టి ఇలా బాగోలేదంటే, నేను రాత్రి 10:30 అయిపోయింది. అప్పుడు పడుకుంటారేమో నేను తెల్లారి ఫోన్ చేస్తారు. శుక్రవారం చెల్లి ఫోన్ చేస్తే, అమ్మ ఎలా ఉందంటే, ఇలా బాగోలేదన్న అంటే ప్రార్థన చూసుకొని వెంటనే ఇక్కడికి వస్తే అప్పుడు అమ్మ అంటుంది, మీ అబ్బాయి వచ్చారంటే ఇలా కళ్ళెట్టి ఇలా చూస్తుంది. నా భార్య ఏదో చక్కగా నవ్వుతాకి ఏదో మాట్లాడుతుంది. నేను వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోరు, ఇక్కడే ఉంటారు. నాన్న ఇటు కూర్చో, మమ్మల్ని ఇద్దరిని కూర్చోమని, నన్ను నా భార్యను కూర్చోమని మాట్లాడి, మరి డాడీ వెళ్తున్నాం అని చెప్పి ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ ఏలూరు హాస్పిటల్కి వెళ్తాను. మళ్ళీ ఫోన్ చేశాను నేను, మళ్ళీ మొన్న కూడా చేశాను. ఇక నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోవటం చేయలేదు. మరి నా భార్య ఎంత ఫోన్ చేసింది, నేను సేవకుల మీటింగ్లో ఉన్నాను, ఫోన్ చేసి అలా ఆశీర్వాదంగా చనిపోయారంటే గవ్వ వాళ్ళు ముగించుకొని, మరి మురళి గారు కూడా ఫోన్ ఎక్కడ ఉన్నారని త్వరగా రావడం జరిగింది. మరి దేవుని కృపను బట్టి చాలా విషయాలు చెప్పారు. అవి చెప్పాలంటే ఇప్పుడు సమయం చాలదు. ఎందుకంటే మరి ఎంతగా ప్రేమించారంటే, నన్ను ఎవరన్నా ఏదైనా తిడితే నాకు చెప్పేస్తారు, నాన్న నువ్వు అలా ఉండకూడదు, నేనంటే నేను అసలు నా మనసు బాగోలేదు, నేను ఎవరినంటే నాకు అసలు మనసు బాగోలేదు, డైరెక్ట్గా చెప్పేసాడు. నేను ఇలా అంటున్నారు నాన్న, అలా అనిపించుకోవద్దు, అసలు నేను ఎవరినంటే నాకు అసలు అది ఇష్టమే లేదు. ఎవరంటారు చెప్పండి, ఎవరు అందరు? నాకు ఆయనకి ఇటువంటి సంబంధం లేదు. ఒక 16, 17, 18 సంవత్సరాలు బట్టి ఇది కొనసాగుతుంది. ఎవరికైనా కొనసాగుద్దో లేదు తెలియదు కానీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. మరి దేవుని కృపను బట్టి మరి హాస్పిటల్ ఉన్నప్పుడు, చెల్లి చదువుకునేటప్పుడు కూడా మరి నేను ఒక అన్నయ్యలాగి వెళ్ళి ఆ బిడ్డను తీసుకొని మన హాస్పిటల్కి వెళ్ళి చూపించి మరలా అలా చేయటం ద్వారా దేవుని కృపను బట్టి ఈరోజు మరి కుటుంబానికి అంత సన్నిహితంగా, మాకు ఇది రక్త సంబంధం కాదు కానీ క్రీస్తు బంధం ద్వారా మేము, వారెవరో మేమెవరో తెలియదు కానీ దేవుని వివాహ విషయంలో కూడా ఆ ఇంట్లో ఏది జరిగినా ముందు నన్ను పిలిచేవారు. చుట్టాల కంటే ఇంటి బంధువుల కంటే రావాలనేవారు. అలాగా దేవుని కృపను బట్టి ఈరోజు వరకు కూడా మరి అల్లుడు వచ్చినా నన్ను పిలిచేవారు. ఈయననేవారు, మీ అబ్బాయి గారు వచ్చారండి అంటే సంబరపడేవారు. అలాంటి అనుబంధం అన్నమాట మాది. ఎందుకంటే ఈరోజు
మరి ఒకటి బాధ ఉంది, రెండోది సంతోషం ఉంది. ఎందుకు సంతోషం అంటే మరి తన సేవా దినములు ముగించుకొని తన ఇంటికి వెళ్ళింది. ఎందుకంటే ఎవ్వరూ ఏడవ అవసరం. ఎందుకంటే ఒక మాట చెప్పాలంటే ఎందుకు బాధ అంటే ఆయన చేసిన పరిచర్ని బట్టి, ఆయన చేసిన ప్రార్థన బట్టి, ఆయన చేసిన విధానం బట్టి మన మధ్య లేరని మనం బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు ఆయన పరలోక రాజ్యంలో దేవుని దగ్గర ఉన్నారు. ఎంత ఆనందం అంటే ఇప్పుడు ఎప్పుడు చెప్పేవారు, ఏం చెప్పేవారు అంటే నాతోటి, నాన్న నేను చెల్లి పెళ్ళి అయ్యేదాకా ఉండాలి. ప్రభు దగ్గర అడిగారంట, ప్రభా నా కుమార్తె పెళ్ళి అయ్యేదాకా ఉండాలి. నాకెందుకు గుర్తొచ్చింది, మరి అక్కడ ఉండగానే 2 సంవత్సరాలు గడివారు ఆయన. దేవుని ఏమడిగాడంటే, దేవుని నా పెళ్ళి అయిన తర్వాత నాకు 2 సంవత్సరాలు గడివి ప్రభు అని దేవుణ్ణి అడిగాడు ఆయన. నేను అనుకుని 2 సంవత్సరాలు గడువు అయిపోయి 21లో పెళ్ళి అయింది, 2 సంవత్సరాలు. ఆయన ఆశ కూడా ఏంటంటే పైన మందిరం కూడా కట్టేసి నేను ఈవినికి అప్పగించాను. వాళ్ళు మంచి పరిచయం చేయాలి. ఆయన ఆశలు ఎన్నో ఉన్నాయి. చెప్తూ ఉండేవారు నాతోటి, నా కుటుంబానికి మా కుటుంబంలో ఏమున్నా, ఆయన కుటుంబంలో ఏమున్నా. ఎందుకంటే ఇలా పంచుకునేవాడు. నాకేదైనా తెలియకపోతే అడిగేవాడు, డాడీ ఎలా ఉందో పరిస్థితి, ఏం చేయమంటే ఇలా చేయాలని ఒక ఆత్మీయ సలహాలు ఇచ్చి బలపరిచేవారు. మరి గద్దించేవారు కూడా, నన్ను తిట్టేవారు కూడా. అలాగా బలపరిచి మమ్మల్ని, ఎందుకంటే సేవలు ఎలా ఉండాలని చాలా విషయాలు నాకు చెప్పుతూ వచ్చేవారు. చాలా విషయాలు ఏంటి, ఎన్నో విషయాలు నాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఈ కుటుంబంతో ఎంత సన్నిహిత సంబంధం అంటే, మరి ఒక కుటుంబంలో ఉంటాయో ఉండో తెలియదు, కానీ ఆత్మీయ బంధమే కానీ శరీర సంబంధమైన బంధం కాదు. నాకు ఇది కావాలి, ఏదైనా అమౌంట్ అవసరమైన, నాన్న నాకు ఇది ఉందంటే నాకు దగ్గర ఏది ఉంటుంది తెచ్చి, డాడీ ఇదిగో అంటే గొప్ప చెప్పడం కాదు, కానీ అలాగా చేయటం ద్వారా నాకు ఎంతో ఆనందం ఉండేది. ఎందుకంటే ఈరోజు లేరని ఒక బాధ ఉంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా డాడీ అనేవాడు. అడిగేవారు, కోడలు ఎలా ఉంది, మనవడు అడుగు, నాన్నగారు ఎలా ఉన్నారు. చాలా విషయాలు మాకున్న బంధం అటువంటిది. కాబట్టి ఈరోజు మరి దేవుని కృపను బట్టి, ఎందుకంటే మన కూడా అన్నారు, నేను ఇది భరించలేకపోతున్నాను, అలా పట్టుకుని మంచమే పట్టుకుని నేను భరించలేకపోతున్నానమ్మా, ఇక నేను తట్టుకోలేకపోతున్నానని బాధపడ్డారు. అది చూసి బాధ కలిగి మేము ప్రార్థన చేశాము. దేవుని కృపను బట్టి అందరూ కూడా ప్రార్థన చేశారు. ఆయన అడిగిన గడువు కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. దేవుని సమయం అయిపోయింది. కాబట్టి ఈరోజు మరి బందర్ నుంచి, నూజివీడు నుంచి సేవ, మరి అక్కడ ట్రైనింగ్ ఇక్కడికి వస్తారని ఎవరు అనుకోలేదు. కానీ మరి దేవుడు ఇక్కడ తీసుకొచ్చి ఇటు కృపనిచ్చాడు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, దేవుడు ఏ విషయంలో విడిచిపెట్టడు, ఏ విషయం వదలడు. కాబట్టి మన కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు చింది కన్నీటిగాదా ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవ్వరికి కనిపించకనే ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను, కట్టుకున్నవారున్నను, ఎవ్వరికి కనిపించకనే ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా ఏమి అడిగినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ.
మంచిది. మరి ఈ సమయంలో నల్లజర్ల మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అన్న రాజ్ కుమార్ గారు మరి కుటుంబాన్ని ఉద్దేశించి కొన్ని ఆదరణ మాటలు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఇంత తొందరగా ఇటువంటి పరిస్థితి వస్తుందని నేను ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగతమైంది. నేను సేవకు రాక మునిపే ఆయన నాకు పరిచయం. నేను సేవలోకి కూడా రాలేదు. ఆ సమయంలో నేను క్రీస్తు వ్యతిరేకిగా ఉన్నటువంటి తరుణంలోనే ఆశీర్వాదం గారు నాకు బాగా సుపరిచితులు. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో నేను ఉండేవాడిని. పాడేరు, అటువైపు అరకు ప్రాంతాలలో నేను ఉండేవాడిని. అక్కడికి ఆయన వచ్చేవాడు. అక్కడికి సువార్త నిమిత్తం వచ్చి అనేక సందర్భాల్లో మేము దేవుని గురించి మాట్లాడినప్పుడు సందర్భాలు ఉన్నాయి. నీలాంటి వాడు అప్పుడు నేను జర్నలిస్ట్గా చేస్తూ ఉండేవాడిని. ఈనాడు సంస్థల్లో నేను ఒక మంచి జర్నలిస్ట్గా ఉన్నటువంటి సమయంలో ఆయన దగ్గరకు వచ్చి, రాజ్ కుమార్ నువ్వు సేవ చేయాలి, మనం సేవకే సమర్పించబడ్డాం కదా అని నాతో చెప్పేవారు. ఆ తర్వాత క్రమంలో నేను 2005లో పూర్తిగా దేవుని అంగీకరించి ఆ తర్వాత క్రమంలో విశాఖపట్నంలో కొంతకాలం ఉండి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఆయనతో మా బంధం అలా కొనసాగుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంగా మరి మంచి సుపరిచితులైనటువంటి ఆశీర్వాదం గారు ఈ రోజున లేరు అనడానికి నేను చింతిస్తున్నాను. ప్రత్యేకంగా లేరు అనడం కంటే దేవుని వద్ద ఉన్నారు అనడం సముచితమైనటువంటి మాట. ఆయన మన మధ్య లేరు అనే కంటే దేవుని చెంత ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు అని మనం చెప్పుకుంటే మంచిది. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. మనమందరం కూడా అక్కడికి వెళ్ళవలసిన వారమే. మళ్ళీ అతన్ని మనం కలుసుకుంటాం అనే నిరీక్షణ మనకు ఉండాలి. ఈ సందర్భంగా కుటుంబానికి ప్రత్యేకించి నేను చెప్పొచ్చేది ఏంటంటే, NUPA సేవకులందరూ కూడా ఆయనతో పాటు ఉంటాము, ఆ కుటుంబంతో పాటు ఉంటాము అన్నది సత్యం. మేమెప్పుడు కూడా ఆ కుటుంబాన్ని మర్చిపోము అన్నటువంటి అభయం మేము ఇస్తున్నాము. ఖచ్చితంగా ఆ కుటుంబంతో పాటు ఆ సేవకుని పరిచర్యతో పాటు మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. మీకు ఏది అవసరం ఉన్నా మమ్మల్ని అడగచ్చు. ఆ తల్లికి ప్రత్యేకంగా ఆ చెల్లికి ఈ సమయంలో మేము అభయం ఇస్తున్నాం. ఎందుకంటే మేమంటూ ఒక అన్నలాగా, ఒక కుటుంబ పెద్దలాగా మేము కూడా వారితో పాటు కలిసి ఉంటామని మాట ఇస్తున్నాను. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకున్నటువంటి బంధం కానీ, మా సేవకులతో ఉన్న బంధం కానీ, NUPA అంటే యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్తో ఉన్నటువంటి సంబంధమేమి చాలా కీలకమైంది. ఆయన కాయిల పడినప్పుడు మేమందరం కూడా విచారించాం. ఏదో చేయాలి అని అప్పటి నుంచి అనుకుంటూ వస్తున్నాము. ఆయన కుటుంబానికి ఆదరణగా, ఓదార్పుగా మా NUPA ఉంటుందని మరొకసారి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఒక మాట బైబిల్ గ్రంథం నుంచి చదువుకున్నాము. 116వ కీర్తన 15వ చరణం ఎవరన్నా చదివితే మంచిదేమో. 116వ కీర్తన నుంచి 15వ చరణం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. ఆయన మరణం చాలా విలువైనది. ఆశీర్వాదం గారు మనందరికంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి.
ఈ సమయంలో ఆయన ప్రభు వద్ద ఉన్నారు. ప్రభు పిలుపును అందుకున్నారు. శ్రేష్టమైనటువంటి పిలుపును అందుకున్నారు. దేవుని పిలుపు రావడం అది శుభప్రదమైనటువంటి విషయం. అందరికీ చావు రాదు. చాలామంది అనేక అవస్థలు పడి చచ్చిపోతూ ఉంటారు. కానీ ఆయన అయితే మాతో మాట్లాడుతూ కడవరకు ప్రయాణం చేశారు. ఈ మధ్యకాలంలో డయాలసిస్ అవుతున్నా కూడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. ఎప్పుడు ఇబ్బందులు పడలేదు. విలువైనటువంటి మరణం ఆయనకు సంభవించింది అని నేను సభాముఖంగా చెబుతున్నాను. వాళ్ళ అమ్మాయిని దేవుని చిత్త ప్రకారమే మెడికల్ డిపార్ట్మెంట్లో చదివించారు. ఆయన మెడికల్ ఫీల్డ్లోకి పంపించారు. ఆయనకి ఇలా అవుతుందని ముందే గ్రహించాడో ఏమో. ఆమెకు సపరీలు చేసే వ్యక్తిగా తన బిడ్డ ఎల్లప్పుడూ తనతో పాటు ఉంది. చాలా కాలం ఆ అమ్మాయికి మేము పెళ్లి సంబంధాలు చూస్తామండి, చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్తూ వచ్చినా కూడా ఆయన ఒకటే అన్నారు, అమ్మాయి నాకు కావాలి బాబు, కొద్ది కాలం నాతో ఉండాలి, ఆ తర్వాత పెళ్లి చూపులు చూద్దాం, వద్దడం లేదు కానీ కొంచెం టైం తీసుకుందాం అని చెప్పేవారు. ఎందుకంటే ఆయనకి ఆయన పరిస్థితి ఆయనకి తెలుసో ఏమో నాకు తెలియదు, కానీ అంతకు ముందు నుంచి ప్రిపరేషన్లకి వెళుతున్నారు ఆయన. అట్టి ప్రిపరేషన్ కలిగి ఈ రోజున దేవుని చెంత ఉన్నారు అన్నటువంటి సత్యం. దేవునికి మహిమ కలుగునగాక. 24వ అధ్యాయము చూడండి, 2వ దినవృత్తాంతమ గ్రంథము 24వ అధ్యాయము 15-16 వచనాలు చదవగలిగితే, యెహోయాదా దినములు దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికి ఇక్కడ ప్రత్యేకమైన మాట చెప్పబడుతుంది. ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మంచివాడై చనిపోయాడు, మంచివాడిగా జీవించాడు. ఆయన యాజకుడు, లేవి వంశానికి సంబంధించిన వాడు. ఆ యాజకుడు వృద్ధుడై అందరి పట్ల ఇశ్రాయేలులో దేవుని దృష్టికి మంచివాడిగా పేరు గార్జించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మంచివాడు, ఆశీర్వాదం గారు. నేను చెప్తున్నాను కదా, నాకు సేవలోకి రాకముందు నుంచి పరిచయం అని. ఎప్పటిదాకా ఆ బంధం కొనసాగిందంటే దాని అర్థం ఏమిటంటే ఆయనకు నాకు మంచితనమే మమ్మల్ని నిలబెట్టింది, మంచితనమే ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ మంచితనమే ఆయన ఇప్పటి వరకు బ్రతికేలా చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనతో పాటుగా మేమందరం ఉంటాము, ఆ కుటుంబంతో పాటుగా మేమందరము ఉంటాము. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని వేళలా అన్ని సమయాల్లోనూ మేము చేదోడు వాదోడుగా ఉంటామని వాగ్దానం ఇస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేస్తారు, చేతులు కూడా నుంచి వచ్చారు. తర్వాత మాట్లాడేవారు సమయానుకూలంగా మనం మాట్లాడదాం. 2 లేదా 3 నిమిషాలు సమయాన్ని తీసుకొని మనం మాట్లాడితే మిగిలిన వారికి అవకాశం ఉంటుంది. మన మధ్యన డాక్టర్ వివేక్ గారు ఉన్నారు, తదుపరి వారు మాట్లాడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన తండ్రి, సర్వాధికారి యేసయ్యా, నీ ఘననామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము మీ యొక్క దాసులు, మీ కుమారుడు నాయన ఆశీర్వాదం గారిని ప్రభువా మీరు పిలుచుకుని ఉన్నారు.
నరులారా తిరిగి రండని ఆ వాక్కు చేత ఇంతకాలము నాయన నీ పరిచర్యలో కుటుంబంలో ప్రభువా సేవకుల మధ్య ఈ గ్రామం యొక్క నల్లజర్ల మండలంలో అద్భుతమైనటువంటి నాయన ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి ప్రభువా మరి వ్యక్తిగా ఆయన్ను ఇన్ని దినములు కూడా ఈ లోకయాత్రలు నడిపిస్తూ వచ్చారు. మీరు ఈ కుటుంబానికి నాయన సేవకురాలు బిడ్డలందరికీ కూడా గొప్ప ఆదరణ కలుగు చేసి తదుపరి దైవజనులు మాట్లాడుతున్న ప్రతి మాట ద్వారా ఈ కుటుంబాన్ని అలాగే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని ఆదరించి సమస్త మహిమ మీరే పొందమని యేసు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో డాక్టర్ వివేక్ గారు కూడా కొన్ని శుభాలు ఆదరణ మాటలు తెలియజేస్తారు. వందనాలండి. ఇప్పుడు చాలామంది చెప్పారు కొడుకులు అని 2009లో ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు 5 కొడుకులు, ఇంకో 2 కొడుకులు అని. కానీ నన్ను అయితే సొంత కొడుకులే చూస్తారు. నన్ను మా తమ్ముడు ఏ చిన్నది వచ్చినా ఫస్ట్ మాకే చెప్పేవాళ్ళు. ఒక డాక్టర్గా నాకు ఏదైనా ఉంటే 2016లో 17 అన్న వాళ్ళు వచ్చారు. అప్పుడు డయాబెటిక్ మూమెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ అది మొత్తం సెప్టిసిమిక్ కండిషన్ వచ్చి మొత్తం ఆల్మోస్ట్ చనిపోతారు అనుకున్నప్పుడు నేను హాస్పిటల్ నుంచి జాయిన్ చేశాను. నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేలోపు చెల్లెలు తీసుకుని ఆశ్రమంకి వెళ్ళిపోయాను. ఆశ్రమంకి వెళ్ళిపోతే చెల్లి మీరు అక్కడ నారాయణరావు గారైనా ఆయన దగ్గర జాయిన్ చేశారు. ఇప్పుడు లేదండి ఆల్మోస్ట్ ఆయన కొమ్మటల్ స్టేజ్లో ఉన్నారు, చనిపోతారు ఆయన అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు కాదండి అప్పుడే ఏడ్చారు. ఎందుకంటే ఆయన సొంత తండ్రి కంటే ఎక్కువ మా నాన్నగారితో కూడా అంత ఎప్పుడు లేదు. ఆయనతో ఆయన చూడాలని చూసేవాళ్ళం కానీ ఫ్యామిలీ పరంగా కానీ పర్సనల్స్ కానీ ఏదైనా ఆయనతో చెప్తుంది. చెల్లి మీరు వెళ్ళి వచ్చేయండమ్మా, నేను మీకు వచ్చే కార్యక్రమాలు ఏమైనా ఉంటే అంటే ఎంత అంటే ఇప్పుడంటే కొంచెం నాకు ప్రాక్టీస్ అది కొంచెం హడావిడి అయ్యి నేను దూరంగా ఉంటాను. ఒక 5 years బ్యాక్ వరకు కూడా ఎక్కువ సన్నిహితంగా ఉండేవాళ్ళు. బావగారు మీరు అన్నీ మ్యారేజ్ అవ్వలేదు, చెల్లెళ్ళు వెళ్ళారు, అన్నయ్య ఎలా ఉంది నాన్నగారి పరిస్థితి అంటే మీరు వచ్చే లోపే నేను ఇక్కడ కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేయాలి అనుకుని వచ్చాను 2016. ఇంకా వచ్చేటప్పటికి ఒక డయాలసిస్ కిడ్నీలు అంటే డ్యామేజ్ అయినాయి, మల్టీ ఆర్గాన్ ఫెయిలియర్ వచ్చింది, అక్కడ డయాలసిస్ జరుగుతుంది అని అంటే నేను ఆశ్చర్యపోయిన. ఇప్పటికీ అంకుల్ ఈ రోజుకి బ్రతుకున్నారా అండి? ఎందుకు 1 year బ్యాక్ బ్రతుకున్నారా, 2 years బ్యాక్ బ్రతుకున్నారా అంటే మెడికల్గా అయితే ఆయన 5 years 2016లోనే చనిపోయారు. 2016లోనే చనిపోతే అనుకున్నామండి దేవుడు మంచి అయిందండి. అంటే నేను చాలామంది పాస్టర్ని చూశాను, చాలామంది వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడూ అనేవాడు చెల్లికి పెళ్లి చేయాలి నాన్న అంటే, నా కొడుకులు ఎవరు లేరు, నువ్వే నా పెద్ద కొడుకు అనుకుంటాను చేయాలి అని. దానిగారు మీరు ఇబ్బంది పడద్దు. ఎప్పుడు ఇందాక అన్నయ్య చెప్తున్నారు 5 కొడుకులు ఉన్నారు అంటే ఇంకొక 2 కొడుకులు ఉన్నారంటే దాంట్లో నేను కొడుకునేనండి. ఎందుకంటే అంత బాగా చూశారు. ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ రోజుని కూడా మా పర్సనల్గా మా పేరెంట్స్ అయినా మా కోసం అంత చేశారులే నాకు తెలియదు. మా కోసం ప్రార్థన చేసి మేము బాగుండాలనుకున్న వాళ్ళను అంకుల్ ఫస్ట్. ఈవెన్ నాకు తెలియదు, మా పేరెంట్స్ మా చిన్నప్పుడే చనిపోయింది, కానీ మా కోసం అంతా చేసిన ఆయన. కానీ ఎందుకంటే అంటే 2016లో ఆయన చనిపోతే నేను ఇక్కడ కార్యక్రమం చేద్దామని నేను ఇలా చాలా వరకు వచ్చానండి. వస్తే చెల్లి అన్నయ్య బాగానే ఉంది, బాగానే ఉంటుంది ఏంటమ్మా అంటే బాగానే ఉంది అన్నయ్య, డయాలసిస్ చేయాలంటున్నారు చేస్తున్నారు అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను అనమాట దేవుడు ఎవరికో 5 years ఎంతో ఎక్స్గ్రేషన్ ఇస్తారు కదండి, అలాంటి 5 years మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మా దగ్గరికి వచ్చి నాకు నేను ఇంటికి తీసుకుంటే ఇంటికి వచ్చి నేను హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి అంత దేవుడు ఆయన అనుకున్న దానికంటే చెల్లి పెళ్లి చేయాలి. ఇంకా అంటే చనిపోయే వాళ్ళు ఇప్పటికీ నేను చనిపోలేదండి, ఇంకా ఏంటి ఇంకా చనిపోయారు కదా. మా ఫ్రెండ్స్ అందరూ చూసి వాళ్ళు వచ్చిన చనిపోయారా, మేము వచ్చిన మీరు చనిపోయారా అని అడిగారు. ఆయన చనిపోయారా, ఆయన దేవుని సేవకుడైనా దేవుడి బిడ్డ అయినా ఆయన చనిపోలేదు. నాకు తెలిసి ఇంకొక 10 years అయినా బ్రతికేస్తారంటే అబిట్ పాసిబుల్ అనేవాళ్ళు. అయితే డయాలసిస్ చేసి ఇంతకాలం ఎక్కువ ఉండేవాళ్ళు తక్కువ. అలా అప్పుడు అది 2 years అయిపోయింది, చెల్లి మ్యారేజ్ అయింది.
మ్యారేజ్ అయినా కానీ అప్పటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడు దగ్గరికి వెళ్ళి ఒకే చెప్పారు, నాన్న మీరు జాగ్రత్త, నాది నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు వెళ్ళిపోతానో ఎవరికి తెలియదు అని చెప్పేవారంటే ఆయన నిన్ను నేను కోరుకునేది ఏంటంటే ఎవరిని పల్లెకి మాట అనేవాళ్ళు కాదు, ఈవెన్ సేవకులు అంకులు చాలామంది డిఫరెంట్ డినామినేషన్లు ఇలా అంటారంటే, నాయన మన దేవుడు మాత్రమే చూడాలి కానీ అవన్నీ మనం చూడకూడదు. అంటే నాకు చాలా ఇష్టం అది. ఆయనలో ఏ సేవకుని కూడా వేరేలాగా అనటం కానీ, ఆర్సీఎం లేదా అంటాం కానీ, ఇంకొకటి అంటాం కానీ ఆయన ఎప్పుడూ చేయలేదు. నేను ఎక్కువ ఇష్టపడే సేవకుల్లో నా తండ్రి ఆయన ఎప్పుడు ఎవరిని కూడా దూషించడం కానీ, లేకపోతే వేరే పాస్టర్ని అలాగనుకని ఎప్పుడు అనేది వ్యక్తండి. ఎప్పుడు కూడా అనుకు చెప్పినట్టు పాస్టర్ గారు చెప్పినట్టు ఆయనకి తక్కువ సంఘమే ఉండొచ్చు, ఎక్కువ మంది కొడుకులు కూతుళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పాస్టర్స్ కానీ అంకులు అక్కడ అన్నయ్యలు కానీ మంది ఎలా తోడుగా ఉన్నారు. అలాగే నేను కూడా ఎప్పుడు కూడా చెల్లికి, బావగారికి, అమ్మగారికి ఒక కొడుకులా తోడుగా ఉంటారని మీ అందరికీ సమక్షంలో చెప్తున్నాను. ఎప్పుడు కూడా చెల్లికి మేము తోడుగానే ఉంటాం. మంచిది. మరి కుటుంబంతో చక్కటి అనుబంధం కలిగిన డాక్టర్ వివేక్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి పెట్టే దగ్గరలో ఉంది, 10 నిమిషాల్లో మన మధ్యకు వస్తూ ఉంది కనుక త్వరగా మనం ముందుకు కొనసాగుదాము. ఇంకా మన మధ్యన దైవ సేవకుల అభిషేక్తులు ఉన్నారు. మరి యోబు గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత అన్న జాకబ్ స్వరాజ్ గారు నగజాలలో పరిచయం చేస్తున్నాను కూడా కొన్ని శుభాలు కలిగారు. దైవజనులు ఆశీర్వాదం గారిని బట్టి సమయం చాలా చింతిస్తూ ఉన్నాం. చక్కని దైవజనులు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని మంచిగా మాట్లాడే ఒక చక్కని సేవకుడు మరి యూనియన్ కోల్పోవడం చాలా బాధాకరం. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి వెళ్ళుట మంచిది అని. నిజమే, ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఉంది, మరణము అందరికీ వచ్చును. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మనం అనుకోవచ్చు, ఈరోజు వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే మరణము నాకు వచ్చును అనే మాట కూడా మనం ఎప్పటికప్పుడు మన మైండ్లో మెదలాలి. ఏదో ఒక సమయాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం, ఇది ఎవరికి శాశ్వతమైనది కాదు. కానీ ఒక సేవకునిగా వారి కుటుంబం కంటే సంఘం పట్ల, సేవ పట్ల భారం కలిగి ఇంతవరకు మరి చక్కని పరిచర్య చేసి దేవుని పిలుపునందుకొని మరి దేవుని రాజ్యానికి వెళ్ళినటువంటి ఆశీర్వాద గారి కుటుంబాన్ని బట్టి నేను నా ప్రగాఢ సంతాపాన్ని వారికి తెలియజేస్తూ, మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా మేము అదే రీతిగా యూనియన్ కూడా వారికి ఎప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మంచిదండి. తర్వాత చిన్న ప్రేమ చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. ఏకీభవించండి. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, మహాగరుడ సింత కృప కలిగిన మా తండ్రి, నీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం ముందు బాబు మీ గృహం వచ్చిన తండ్రి, నీ ప్రియ సేవకులు, నీ ప్రియ కుమారులు ఆశీర్వాదంగా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకోసమంటే నీ పిలుపుని అందుకుని ఈ చింతకు వచ్చిన ప్రభా, ఎవరైనాను ప్రభా నీవు పిలిచినప్పుడు నీ చెంతకు రావాల్సిందే. మరణం అనేది ఒక వరం, ఆ వరాన్ని ఆయన పొందుకున్నారు. మనోహరమైన స్థలంలో అతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని వెడికి మెరిచారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. నేనుండే స్థలంలో మీరును ఉండేలాగున అని మీరు చెప్పినట్లుగా మీరుండే స్థలంలో మీ ప్రియ కుమారునికి ఆశ్రయాన్ని మీరు కల్పించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి గురించి మేము చింతించిన అవసరం లేదు, ఎందుకంటే మనోహరమైనటువంటి నీ పాద సన్నిధికి, కృపాసనం దగ్గరికి చేర్చబడ్డారు. అయితే విడిబడినటువంటి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం. కుటుంబానికి ఆదరణివ్వండి, ఓదార్పివ్వండి. ప్రతి క్షణము కూడా నీ కృప ఎందు కృప వారిని దయచేస్తూ వారిని ధైర్యపరచమని మనం చేస్తున్నాం. సమస్తానికి ప్రభు కుటుంబ యజమానుడిగా మీరుండి
ఈ సంఘాన్ని నడిపిస్తూ ఈ యొక్క కుటుంబాన్ని నడిపిస్తూ ఆదరిస్తూ ఓదారుస్తూ మున్ముందుకే ప్రభువా మీరు అక్కడ పర్యంతం నీకు సాక్షులుగా కుటుంబాన్ని ఇచ్చి నీకు వంటలు చేయి. కుటుంబాన్ని ఆదరించడానికి వచ్చిన సేవకులు, సంఘాన్ని, బంధువులు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ నీకు వంటలు చేస్తూ మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో నల్లజర్ల అసోసియేషన్ సెక్రటరీ గారు వారు కూడా మరి అనేక పర్యాయాలు వారితో మాట్లాడిన అనుభవాలు ఉన్నాయి. సో వారు కూడా కొన్ని ఆదరణ మాటలు తెలియజేస్తారు. తర్వాత తమ్ముడు అరవింద్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోకి పెంచుతారు. దేవునికి స్తోత్రము. మరి దేవుని యొక్క వాక్య రీతిగా ప్రసంగి గ్రంథం 3:1 సెలవిచ్చిన రీతిగా సమయము కలదని సెలవిచ్చారు. మరి ఈ సమయమందు మరి నాన్నగారి విషయంలో మరి ఎంతగానో మనందరము కూడా ప్రార్థించాము. అలాగనే సమస్త విషయాల్లో కూడా సహకరిస్తూ పరిశుద్ధ నామాన్ని మహిమపరచారు. అలాగనే గడిచినటువంటి 4 రోజుల కిందట ఇలాగనే సమస్య అని మరి తెలియజేస్తున్నప్పుడు మరి ఎంతగానో యూనియన్ NUPA యూనియన్ అంతా కూడా వారి పట్ల ఉన్నటువంటి ప్రేమను ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఏమాత్రం వెనకాడకుండా తెలియజేసి ప్రార్థన పూర్వకంగాను అలాగనే అన్ని విధములుగా ధైర్యపరిచి ప్రకటించినటువంటి ప్రేమను బట్టి ఎంత మరి నాన్నగారు ప్రజలను అలాగనే తోటి దైవజనులను ప్రేమిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. మరి అదే రీతిగా ఏదైనా సమస్య అనేటప్పటికీ మరి పెద్దలుగా ఫోన్ చేసి ఒక సలహాగా అడిగినప్పుడు కూడా మరి చక్కని ఆలోచనలు, విజయవంతమైనటువంటి ఆలోచనలు చెప్పి ప్రభునామాన్ని మహిమపరచడానికి ఎంతగానో సాక్షిగా ప్రభువుని కనపరిచే విధంగా ఉన్నారు. అయితే భౌతికంగా మనందరికీ ఇది బాధాకరము, కానీ మనకంటే ధన్యులేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా భక్తుల మరణము దేవుని దృష్టికే విలువగలదనని. ఇంకా మనము దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి మనము ఉన్నాము. అయితే మరి నాన్నగారు తన ఆయుష్ కాలములో దేవుని యొక్క పరిచర్యను వాడబారినగా ఆ యొక్క ఎంతగానో విరివిముగా వాడి ప్రభు పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తూ సాక్షిగా బలపరచబడి ఇక సమయమైంది, సెలవైంది, నా యొద్ద మీరు ఉండుటకు రండి అని నా ప్రియ కుమారుడా, ఇక భూమి మీద ఇక సెలవైంది, తిరిగిగా మా చెంత ఉండాలి అన్నటువంటి ఆ మాటతో మరి ఆత్మ ఆయనకు అప్పచెప్పి మరి భౌతికంగా మనందరికీ కూడా మరి తీరని వేదనగా మరి జ్ఞాపకాల నుంచి ప్రభు చెంతకు చేరారు. అయితే మనకు ఒక నిరీక్షణ ఉంది కదండి. అయితే ధైర్యం కలిగి ఉండాలి. మరి కుటుంబం కొరకు మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మరి సోదరి గారిని అలాగనే సోదరులు మృత్యుంజయులు గారిని, అమ్మగారిని కూడా మనం ఆమెదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మరి NUPA ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాం. మంచిదండి. మంచి ఆదరణ మాటలు తెలియజేసిన సెక్రటరీ గారి ప్రత్యేకమైన వందనాలు. సో మన మధ్యకు మరి అన్న శ్యాంబాబు గారు జిల్లా ఉపాధ్యక్షులు మన మధ్య ఉన్నారు. వారు కూడా కొన్ని ఆదరణ మాటలు తెలియజేస్తారు. ముందుగా తమ్ముడు అరవింద్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సకల ఆశీర్వాదకు కానుబోతుడని మా తండ్రి, నాయన ఈ సమయంలో నాయన తండ్రి గారిని బట్టి మేము ఈ దినాన్ని ఇక్కడ కూడుకోవడానికి మీరు ఇచ్చినటువంటి
ఈ పరిస్థితిని బట్టి మాకెంతో వేదన కలుగుతుంది. అయినప్పటికీ కూడా అయా వారిని సన్నిధిలో ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. అయా క్రీస్తు నందు మృతులు మొదట లేతురని వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మాకంటే ముందుగా వారు మిమ్మల్ని చూస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా మరి ముఖ్యంగా వారికి ఉన్న అనుభవం బట్టి మేము స్తోత్రాలు. అనేక మందిని బలపరుస్తూ అయా చిన్నవారి మీ పెద్దవారి మీ తన తోటి సేవకుల్లో ఎంత చిన్నవారైనప్పటికీ కూడా అయా చక్కగా సంబోధిస్తూ వారికి అనేకమైనటువంటి అయా సలహాలు ఇస్తూ ధైర్యపరుస్తూ నాయన సేవలో ఏ విధంగా కొనసాగాలో వారు అనేకమైన విషయాలు వారికి తెలియచేస్తూ ముందుకు నడిపించారు నాయన. అయ్యా వారు లేని లోటు చాలా గొప్పది ప్రభావ. ఆ లోటుని మీరు తీర్చండి దేవ స్తోత్రాలు. మరి ముఖ్యంగా అమ్మగారిని బట్టి అలాగే చెల్లిని బట్టి నాయన వారికి ఇచ్చినటువంటి దాసులు అయ్యా మృత్యుంజయ గారిని బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబానికి ధైర్యమును ఆధారపును దయచేయండి ప్రభావ. విడవబడిన సంఘము వారికి కూడా ఆదరణ దయచేయండి ప్రభావ స్తోత్రాలు. ఆయా బంధుమిత్రాదులు స్నేహితులు ఆప్తులు అనేకులు వచ్చారు. ప్రతి వారిని బలపరచండి, సహాయం చేయండి. ఆయా ముందున్నటువంటి కార్యక్రమం అంతా కూడా మీరే దీవెనకరముగా ఆశీర్వాదకరంగా జరిగించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్న దైవజనులందరికీ ప్రాముఖ్యంగా మండల నాయకులు అధ్యక్షులు రాజ్కుమార్ గారికి, ట్రెజరర్ రాజు గారికి, సెక్రటరీ గారు సురేష్ గారికి మరియు మిగిలిన తోటి దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడికి చేరి వచ్చిన బంధుమిత్రులు స్నేహితులు సంఘటనలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ వార్త ఆశీర్వాదం గారి యొక్క మరి మరణ వార్త అన్నింటినీ మేము ఎంతో దిగులు చెందాము, బాధపడ్డాము. అయినను వాక్యాన్ని బట్టి మరలా నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడే వారంగా కాక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా మరి మీ కృపలో మీ ప్రేమలో ఆయన్ని మీ పాత్రగా వాడుకుని తన ప్రయాసంను ముగింప చేశాడు. తన ఆత్మకు శాంతిని కలిగించండి ప్రార్థన చేయడం జరిగింది. పిల్లరా, ఈ సమయంలో ఇక్కడ చాలామంది ఉన్నాము. వాక్యం ఏం చెప్పుద్దంటే ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలని చెప్తుంది. భూమి మీద ఉద్యమింప చేయడం జన్మదినం అయితే ఈ భూమి మీద ఇక ప్రయాసం ముగించుకుని ప్రభు పిలుపు మేరకు మరలా ఆయన యొద్దకు వెళ్ళటం మరణదినం అంటున్నాం, కానీ ఇది కూడా మరలా జన్మదినమే. అంటే ఇక్కడ ముగిస్తే మరో రాజ్యంలో ఆయన జన్మిస్తాడు. కనుక మరి ఆశీర్వాదం గారు తండ్రి సమానులు, వారు తండ్రి సముఖమున దేవుని సముఖమున ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. సమయంలో వాక్యము మనం జ్ఞాపకం చేసుకుంటే అన్నీ మీకు తెలిసినవే. భూమి మీద బ్రతికున్న వారు ఎవరు కూడా మరణించక తప్పదు. దినాన చాలామంది బ్రతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లేటెస్ట్గా మనం ఆలోచన చేస్తే బ్రతకడానికి వాకింగ్లు చేస్తున్నారు, మందులతో పాటు వాకింగ్లు చేస్తున్నారు. ఎంత వాకింగ్ చేసినా చివరకు ప్యాకింగ్ అవ్వక మానటం లేదు. బ్రతకడానికి డైటింగ్లు చేస్తున్నారు, ఎంత డైటింగ్ చేసినా డెత్ అవ్వక తప్పట్లేదు. అంటే మనిషిగా మన ప్రయత్నాలు మనం చేసినా దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా ఆయన చిత్తంలోనికి మనం అందరం కూడా వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దినాన మనుషులముగా భూమి మీద చాలా కోరికలు కలిగి ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉంటారు. లోకస్వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, లాభే. ధనవంతుడు ఈ భూమి మీద చాలా ఉన్నతమైన లగ్జరీ జీవితాన్ని జీవించాడు. అతను అనుకున్నాడు, ఇదే జీవితం, ఇక ఈ జీవితానికి మించిన జీవితం లేదు, నేను ఎంతో ధన్యుని అనుకున్నాడు.
లాజరు కూడా అతనితో పాటు భూమి మీద బ్రతికాడు. చాలా చింతించదగిన జీవితాన్ని జీవించాడు. లేమిలో ఉన్నాడు, కరువు చెందాడు, వేదన పడ్డాడు, బాధలు పడ్డాడు. పిల్లలు, నేను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భూమి మీద ఎలా బ్రతికాము అనేది కాదు, కానీ మనము భూమి మీదకి వచ్చేటప్పుడు అందరూ ఆహ్వానిస్తారు. భూమి మీద మనం పడగానే అయ్యో మగపిల్లడు పుట్టాడరా, లేకపోతే ఆడపిల్ల పుట్టాడరా అని సంతోషిస్తారు. అంటే భూమి మీద జన్మించేటప్పుడు ఆహ్వానం మనకు మంచిగానే ఉంటుంది. కానీ భూమి మీద మన యొక్క బ్రతుకును ముగించిన తర్వాత కూడా మనకు చక్కటి ఆహ్వానం కావాలనే దానికోసం నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ధనవంతుడు బ్రతికాడు ఉన్నతమైన జీవితాన్ని, లాజరు కూడా బ్రతికాడు కొంచెం ఇబ్బందికరమైన జీవితం. ఆ జీవితాన్ని చదువుతుంటే అదే చాలా వేతన పడ్డ. అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, బల్ల కింద పడిన రొట్టె ముక్కలు ఏరుకుని తింటూ తన ఉన్న తురుపులు కుక్కలు లాగిని అని రాయబడి ఉన్నది. దాని యొక్క అర్థం ఏమిటంటే, బల్ల కింద పడ్డా అంటే పడ్డా ముక్కలు బయట పడేస్తే ఆ రొట్టె ముక్కలు తింటున్నప్పుడు లాజరుతో పాటు కుక్కలు కూడా ఆ రొట్టె ముక్కలు తినడానికి వచ్చి లాజరుకున్న కురుపులు నాకిని అని అక్కడ అర్థాన్ని ఇచ్చే మాటలు ఉన్నవి. అంతటి హీనమైన జీవితాన్ని జీవించాడు లాజరు భూమి మీద. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ భూమి మీద ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నాము అనేది కాకుండా, భూమి విడిచిన తర్వాత కూడా ఒక బ్రతుకుంది. ఆ బ్రతుకులో కూడా మనకు ఉన్నతమైన స్థితి కావాలని ఆలోచన చేసి బ్రతకాలి అనే ఉద్దేశం కోసం ఈ మాట చెప్తున్నాను. అయితే ఒక దినాన వారిద్దరూ చనిపోయారు. లాజరును అయితే దూతలు వచ్చి ఆహ్వానించి తీసుకెళ్ళినట్టుగా రాయబడి ఉన్నది. ఆ లాజరు దూతలు ఆహ్వానంలో దూతల చేత కొనుక్కోబడి అబ్రహామున రొమ్మున ఆనుకున్నాడు, పరలోకంలో నెమ్మది కలిగి జీవించాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని బిడ్డలారా, భూమి మీద యాతన పడితే పడ్డాడేమో కానీ భూమి విడిచిన తర్వాత మరో జన్మలో అతడు చాలా సంతోషంగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ఇక రెండో వ్యక్తి ధనవంతుడు లగ్జరీ జీవితాన్ని జీవించాడు, కానీ అతడు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడేను అని ఉంది. అంటే పాతాళానికి పోయినట్లుగా చూస్తున్నాం. ఇతడికి ఆహ్వానం సరిగా లేదు, కానీ లాజరుకైతే దూతలు ఆహ్వానించారంట. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ కూడి ఉన్న ప్రతి వ్యక్తితో కూడా నా మనవి ఏమిటంటే, భూమి మీద బ్రతుకుచున్న మనం ఖచ్చితంగా నిరీక్షణ కలిగిన వారమై జీవిస్తే, మన ఉనికికి కారణమైన వాడు ఒకడున్నాడు. ఆయన నిజదేవుడు, సత్యమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండి ఈ భూమి మీద వచ్చే నిందలు కానీ, అవమానాలు కానీ, దుఃఖము కానీ, శ్రమ కానీ, వేదన కానీ ఇది తాత్కాలికం. స్థిరమైనది, శాశ్వతమైనది ఒక రాజ్యం ఉంది, ఒక జీవితం ఉంది. ఆ జీవితం కొరకు ఈ భూమి మీద మనం యాతన పడినా సహించాలి, వదగాలి, పొదగాలి అనే ఆలోచన కలిగి ప్రభువుని కలిగి ఉంటే, ప్రభు నామమును ప్రార్థన చేయవారు అని ఉంది. ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తూ ఈ భూమి మీద మన ఉనికిని కాపాడుకుంటూ, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ లాజరు వలె సహించి ఓర్చి ఆయన ఎడల ఆయన కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగిన వారముగా ఉంటే మరో జీవితం ఉంది. అది శాశ్వతమైన జీవితం, అది యుగాలు అని ఉంది. ఇంకో మాట కూడా ఉంది, 1000 ఏండ్ల పాలన అనే మాట ఉంది. ఈ లోక జీవితం బ్రతికితే 70, 80 లేదా 100, అది ఆయాసం. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత 1000 ఏండ్ల పాలన, యుగాల జీవితం ఉంది. ఆ 1000 ఏండ్ల పాలనలోనికి, యేసురాజు పాలించే పాలనలోనికి, యుగాల జీవితంలోనికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఖచ్చితంగా ప్రభువుని కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నిరీక్షణ లేని వారముగా కాక నిరీక్షణ కలిగిన వారముగా ఈ భూమి మీద మనం బ్రతికి ఆ ప్రభు రాజ్యములు, అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళటానికి ఆ ఊరు వెళ్ళే మార్గం, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గాన్ని కలిగి ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి. ఆ మార్గం ఏది అని అంటే చాలామందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారే నేనే మార్గమును, సత్యమును, జీవమును అన్నాడు కనుక ఆయన మార్గములో
ప్రయాణం చేయడానికి భూమి మీద ఉన్నప్పుడు మనం సిద్ధపరచుకుందాము. దేవుని మరి ఆశీర్వాదం గారు ఆ మార్గంలో ప్రయాణం చేశారు, ఆ మార్గానుసారమైన జీవితాన్ని జీవించారు. ఆయన ఎక్కడ నుంచో మరి నల్లజర్ల మన మధ్యకి వచ్చారు. రావడంతో సేవకుల యొక్క సహవాసంలో వారు జాయిన్ అయ్యారు. సేవకులతో కలిసి ఎన్నో సంవత్సరాలు జీవించారు. వారు పడిన ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, వేదనలు కానీ, దుఃఖము కానీ మేము కళ్ళారా చూసాము. చిన్నగా ఏదో పాక వేసుకుంటే ఆ పాక కాలిపోయింది. తర్వాత దేవుడు చక్కటి మందిరాన్ని, చక్కటి గృహాన్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. కాలక్రమంలో మనుషులు గనక, శరీరంలో ఉన్నాం గనక ప్రతివాడు కూడా బలహీనతకు గురి కావడం సహజమే. ఆ బలహీనతలో గురయ్యారు. ప్రాముఖ్యంగా చెప్పాలంటే వారు కుమార్తె, అమ్మగారు, వారి యొక్క అల్లుడు మృత్యుంజయుడు వారు చాలా ప్రయాసపడ్డారు. తండ్రి గారికి చక్కటి పరిచర్య చేశారు. మేము అప్పుడప్పుడు వస్తున్నప్పుడు వారిని చూసి అయ్యో వీళ్ళెంతటి చక్కటి పరిచర్య చేస్తున్నారు. జనాన్ని చాలామంది బాగున్నప్పుడు తండ్రిని మా నాన్నగారు అని నెత్తిన పెట్టుకుంటారు, బాగున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. ఆ కుమార్తె అయితే తండ్రిని విడిచి ఎక్కడికో వెళ్ళిపోక తండ్రిని ఎత్తుకుని, ఇంకోటి ఏంటంటే ఆ కుమార్తె చేసుకున్న భర్త కూడా ఒక తండ్రిలాగా ఆ కుమారుడు ఆయన్ని సాగాడు. మేము చూసాము. ఆ బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. తల్లిగారు మరి ఎంతో ప్రయాసపడింది. ఇక ఆ బిడ్డలు ఇక నిరీక్షణ లేని వారుగా కాక ఆయన ప్రయాసను ముగించుకుని వెళ్ళారు. ఆయన ఎక్కడికో వెళ్ళలే. ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆ తండ్రి రాజ్యానికి వెళ్ళారు. ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులంటే ఈ లోక ప్రయాసను ముగించుకుని ధన్యతలోనికి వారు వెళ్ళారు, ప్రశాంతతలోనికి వారు వెళ్ళారు కనుక వారి గురించి ఇక మనం దుఃఖపడని అవసరం లేదు. ఆ విషయం విన్న తర్వాత ఒక ఇంత బాధ వేసింది. తర్వాత మరలా నేను సంతోషించాను. ఆయన ప్రయాసను ముగించుకుని ప్రశాంతతలోనికి వెళ్ళాడు అని కొంత నేను బలపడడం జరిగింది. కనుక ఆయన ఆత్మ కొరకు మనం ఆత్మ యొక్క శాంతి కొరకు ప్రార్థన చేద్దాము. మరి ఆ కుటుంబానికి ఆదరణ కలిగినట్లు ప్రార్థన చేద్దాము. అమ్మగారు వాక్యం ఎరిగిన్నారు కనుక వారు ధైర్యపరచబడాలి. కుమార్తె వాక్యం ఎరిగింది కనుక మరి అల్లుడు బిడ్డ మృత్యుంజయుడు కూడా వాక్యాన్ని ఎరిగిన్నాడు కనుక వారు ధైర్యపడాలి. ఇంకా బంధువులైన వారు కూడా ధైర్యపరచబడాలని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది దైవజనులు వచ్చి వెళుతున్నారు, ఇంకా వస్తున్నారు. వారందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక వందనాలు, మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి. మరి మంచి ఆదరణ మాటలు చెప్పిన అన్న శ్యామ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి దుడ్డుకూరు నుంచి స్వామిరాజు గారు సంఘ విశ్వాసులు మరి నాన్నగారితో అనుబంధాన్ని పంచుకుంటారు. ఉన్నారండి స్వామిరాజు గారు అందుబాటులో ఉన్నారా? స్త్రీలో ఆశీర్వాదం గారు మృత్యుంజయుడు మా చిన్న కుమారుడు, మా అబ్బాయిలు చిన్న అబ్బాయిని ఇక్కడ ఇచ్చారు. ఆశీర్వాదం గారు ఏనాడు అవుతారు కుమార్తెకి ఇచ్చాం. మా బాబు మా దగ్గర సేవలో మాతో కూడా కలిసి ఉన్నాడు. వివాహం అయిన తర్వాత ఆశీర్వాదం గారు బలహీనత బట్టి ఇక్కడ ఉండి సహకారులుగా కుటుంబానికి ఎంతో తోడుగా సేవ చేయడానికి ప్రభు సేవలో నిలబడి ఉన్నారు. వీళ్ళు ఆశీర్వాదం గారు చాలా శ్రమలో
బాధపడ్డారు. చాలా డయాలసిస్, చాలా బలహీనత. అలాగే ఆయన శ్రమ పడుచు బాధపడుచు ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డారు. కనుక వారి సేవ గురించి, పరిచర్య గురించి సాక్ష్యాలు చెప్పిన మాటలు విన్నప్పుడు మాకు ఆశ్చర్యం కలిగించింది. ఎక్కడో మచిలీపట్నం నుంచి వచ్చి ఈ నల్లజర్ల ప్రాంతంలో వారు సేవ చేయటం ఎంతో మరి మంచిది. వారి ఆశ కోరిక ప్రకారంగా ఈ పైన దేవుని మందిరం నిర్మాణం చేయటం. గత వారంలోనే మేము ఆయన బ్రతికి ఉండగా నేను మా భార్య చూడటానికి వచ్చాము. ఆమె యొక్క చెల్లెలు ముగ్గురు కూడా వచ్చాం. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు, రాలేకపోయాం. కొన్ని కారణాల చేత మాకు అక్కడ సేవ పరిచర్య కుటుంబ భారం ఉన్నందువలన రాలేకపోయాం. వారం క్రితమే మరి వచ్చి చూడటం జరిగింది. ఆయన దగ్గరికి కేకేసి కూర్చోబెట్టి మాట్లాడారు. ఎక్కువగా మాట్లాడలేకపోయాడు. చాలా జ్వరం, తీవ్రమైన బలహీనతతో ఉన్నారు. కనుక ఆయన్ని సజీవుడిగా ఉన్నప్పుడు చూడటానికి రావటం జరిగింది. కనుక మేము వెళ్ళిన తర్వాత మరలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏలూరు, గుంటూరు తీసుకెళ్ళారు. మరి ఆయనకి మోషన్స్ అయింది. చాలా సీరియస్ ప్రమాద పరిస్థితిలో ఆయన ఉండగా ప్రార్థన చేశాం. మీరందరూ కూడా ప్రార్థన చేశారు. అయితే ఆయన ప్రభు పిలుపును అందుకొని దేవుని రాజ్యంలో ఆయన సజీవుడిగా ఉన్నారు. మనందరి హృదయాల్లో ఆయన నిలిచి ఉన్నారు. కనుక మరి కుటుంబానికి ఆదరణ కొరకు మనమందరం కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాం. ఈ సేవ ఆయన ఏర్పాటు చేసుకున్న ఈ సేవ, ఈ కుటుంబం ఆదరణ కొరకు మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని కోరుచున్నాం. కనుక ఈ ఉదయకాలం వారిని కుటుంబానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరి నడిపించినందుకు, క్షేమంగా వచ్చి ఈ పరిచర్యలో పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొక ముఖ్యమైన మాట ఏంటంటే, దేవుని వాక్యంలో దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మానవులను సృజించింది మరణించటానికి కాదు. మీరు బ్రతికే అభివృద్ధి పొంది ఈ భూమిని నిండించమని దేవుడు చెప్పాడు. అయితే మానవుడే మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆ మరణం ఎలాగొచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం వలన వచ్చే జీతము మరణం. మానవుడే మరణాన్ని తెచ్చుకున్నాడు. మరణం చూడక బ్రతుకు నరుడు ఎవరో కూడా లేడు అని దేవుని వాక్యం తెలియచేయబడుతుంది. కనుక వారు ఇక్కడ మరణించిన భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన ఆయన యొక్క ఆత్మ పరలోకంలో ప్రభు సన్నిధిలో ఉండి ఆయన యొక్క నిత్య విశ్రాంతిలో సంతోషంతో ఉన్నారు. ఇక ఆయనకు బాధలు లేవు. భూమి మీద ఉండగా శరీర బలహీనతలు ఉండవు, పరలోకంలో బలహీనతలు ఉండవు, వ్యాధులు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ కుటుంబానికి ఆదరణ కలగాలి. కొంత ఎడబాటు వలన కుటుంబానికి దుఃఖం ఉంటుంది, కష్టం ఉంటుంది. కాబట్టి ఆ కష్టం, ఆ దుఃఖం అంతా కూడా ప్రభు వలన, దేవుని వాక్యం వలన ఆదరణ ప్రభు కలిగిస్తాడు. ప్రభు ఈ మాటలు ఆత్మల యొక్క రక్షణార్థం కుటుంబానికి క్షేమం కలిగించాలని నా సమయాన్ని ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన పెద్దలకు ఉన్నాను. మంచిదండి. అది చక్కటి ఆదరణ మాటలు తెలియజేసిన గారి వందనాలు. అనుకున్నట్టుగా బాక్స్ వచ్చేసింది. మనం ముందుకు కొనసాగుదాం. ముందుగా ప్రకటించినట్టుగా గుంటూరు నుంచి వచ్చిన సామరాజు గారు ఉన్నారండి.
వారు ఒక 1-2 నిమిషాలు మాట్లాడతారు. తదుపరి నల్లజల్ల స్థానిక సంఘం నుండి మనోహర్ మాస్టర్ గారు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. కూరు వచ్చిన సేవకులందరికీ, విశ్వాసులకు, బంధుమిత్రులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ఎలాంటి సమయం వస్తుందని ఊహించలేదు. అయినప్పటికీ మరణము అందరికీ వస్తుంది కనుక ఆయన ప్రభువునందు నిద్రించారు. అందుని బట్టి సంతోషిస్తున్నాం. ఒక దిన మనం కూడా మరి అదే ప్రభువునందు నిద్రిస్తాం కనుక దుఃఖపడు వారింటికి వెళ్ళడం మంచిది కానీ సంతోషించే వారింటికి వెళ్ళడం కంటే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనందరం ఇక్కడికి వచ్చాము. నాన్నగారు మన విషయంలో 2000 సంవత్సరం నుంచి నాకు తెలుసు. అప్పటి నుంచి ఆయన దిద్దుకూరు వస్తున్నారు. మేము పరిచర్యకి వెళ్తున్నాను. నేను 1990 కాడి నుంచి వెళ్తున్నాం కానీ ఆయన ఆదివారం సాయంకాలం వచ్చి మాకు వాక్య పరిచర్య చేస్తూ ఉండేవారు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వచ్చారు. 2017లో అయితే కుటుంబ ప్రార్థన మేము మొదలు పెట్టడానికి నాన్నగారే కారణం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఒకరోజు కూడా మేము మిస్ కాలేదండి. మా కుటుంబంలో మా బంధుమిత్రులు చనిపోయినా, ఎవరో ఒకవేళ దగ్గర వాళ్ళు చనిపోయినా, ఎన్ని గొడవలు ఉన్నా, నాకు షాపులు, బేకరీ షాపులు మేము నడుపుతున్నాం. 10 గంటలకే నేను వచ్చాక కూడా బెడ్లో మేము కలిసి కుటుంబ ప్రార్థన చేయకుండా ఈ యొక్క 7 సంవత్సరాలు ఒక్క దినం కూడా మానలేదంటే అది నాన్నగారు మాకు ఇచ్చిన ప్రోత్సాహమే. అంతేకాకుండా నాన్నగారి విషయం ఒక గొప్ప విషయాన్ని మేము కనుగొంటూ వచ్చాను. మా సేవకులు దానియేల్ అన్నగారైనా ఐఏఎస్కి రిజైన్ చేసి సేవకు వచ్చారు. నెల్లూరు నుంచి సేవా పరిచర్యలు అయిన ఆదివారం సందా కట్టేవి కౌంట్ చేసేటప్పుడు 10 పైసలతో సహా మేము లెక్క రాసేవాడిని. నేను అదే విషయంలో నాన్నగారికి నేను మందిరానికి దీనికి ఇది ఖర్చు చేయండి అని ఏ డబ్బులు అయితే ఇస్తున్నానో ఆయన కూడా అదే రీతిగా ఆ డబ్బులు ఇది మందిరానికి, ఇది సేవకి, ఇది పలానా వాళ్ళకని ఆయన లెక్క రాసి పట్లం కట్టేవారు. దానియేల్ అన్నగారి దగ్గర మేము చూసాం. అదే గొప్పతనాన్ని మళ్ళా నాన్నగారి దగ్గరే చూశానండి. నేను ఏ సేవకుల దగ్గర చూడలేదు. దేవునికి ఖర్చు చేసి దేవునికే నా పర్సనల్ నేను ఖర్చు చేయకూడదా అనేవారు. ఆ విషయంలో నాన్నగారు ఎంతగానో ప్రోత్సాహాలను మాకు ఇచ్చారు. అదే విషయంలో మేము కూడా మా యొక్క యేసు ప్రభు మందిరం తరపున పరిచర్యలో మేము దుద్దుకూరులో నాన్నగారు ఉదయం ఏమో హెబ్రోన్కి, సాయంకాలం నాన్నగారికి దగ్గర ఇలా మేము ఎదుగుతూ రావడానికి ఎంతగానో మాకు సహాయం చేస్తూ మమ్మల్ని యొక్క దేవుళ్ళు నడిపిస్తూ వచ్చారు. ఆయన లేని లోటు ఈ దినాన్న చాలా బాధాకరం అయినప్పటికీ ఈ దినంలో మనందరం కలిసి ఆ యొక్క కుటుంబం గారు ప్రార్థన చేస్తూ ఆదరణ కలిగించాలని నా యొక్క మాటలకు ముగిస్తున్నానండి. మంచిదండి. మరి ఆఖరిగా మనోహర్ మాస్టర్ గారు ఉన్నారండి, దగ్గరలో ఉన్నారా? అవునా, ఓకే. సో అయితే ఆఖరిగా మరి ప్రియులు సంపత్తయ్య గారు 1-2 నిమిషాలు మరి ఆదరణ మాటలు తెలియజేస్తారు. మన మధ్యన పెద్దలు విజయభాస్కర్ గారు ఉన్నారు. స్నానం చేసిన తర్వాత విజయభాస్కర్ గారు కొన్ని మాటలు తెలియజేశాక అబ్రహాం నాన్నగారు ప్రార్థనతో మనం ముందుకి కొనసాగుదాము. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు కృప మనలందరికీ తోడైండును గాక. ప్రియుడు ఆశీర్వాదం గారు మరి మాకు ఎప్పటి నుంచో తెలుసు. మంచి సౌమ్యుడు. ఇప్పుడు వారు మందిరంలోనే గడపడం అనేది నేను చూశాను. బయటకు ఎప్పుడు వచ్చేవారు కాదు. కానీ వారు దేవుని యందు బహు బలవంతుడని నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ శారీరకంగా వారు బలహీనముగా ఉన్నా కానీ వారు ధైర్యవంతుడు, బలవంతుడే. కానీ వారికి వచ్చిన శారీరకమైన ఆ వ్యాధి మరి అంతా వారిని బలపరిచినా కానీ, ప్రార్థన ద్వారా ఎప్పుడు కనపడినా కానీ ఎలా ఉన్నారండి అయ్యగారు అంటే చాలా బాగున్నానండి, బాగానే ఉందండి, ప్రభు నన్ను స్వస్థపరిచారనే ఈ మాట చెప్తూ ఉండేవారు. ఇది దేవుని వాక్య బలము అని నేను తెలియజేస్తున్నాను. భక్తుడు అయినటువంటి వారు అనేకులు కూడా మరి దేవుని మార్గంలోనికి వెళ్ళిపోయారు. మరి నిద్రించిన వారి కొరకు మనము దుఃఖపడటం అనేది నిరీక్షణ లేని వారిది అని
పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నారు. దావీదు భక్తుడు మరి ఆయన ఏమన్నా అంటే మరి మృతులైన వారు మరి బలవంతుడు అని వారు చెప్తున్నారు కనుక ప్రభునందు వారు నిద్రించారు కనుక వారి మరణము చాలా ధన్యకరమని మరి భక్తులు తెలియజేస్తున్నారు. ఆయన యెహోవా దృష్టికి మరి ఆశీర్వాద గారి మరణము ఎంతో విలువైనది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరి మరణమైనా కానీ దేవుని దృష్టిలో విలువైనదేగా మనము మరి భావించాలి. ఎవరు కూడా మరణము కొరకు భయపడకూడదు. మరణము కాది బాధ, మార్గము విడి చనిపోవ, పరమభక్తులకు మరణము కాదని భక్తులు తెలియజేస్తున్నారు. కనుక భయం అనేది మరణం ప్రతి మనిషికి ఉంటుంది, కానీ భక్తులమైన మనకు భయం ఉండకూడదు. ఆయన పిలుపు కొరకు మనం ఎదురు చూడాలి. ఇది రెండవ రాకడ కాలం, అంటే సిద్ధపడిపోయిన కాలం. మనం అందరం సిద్ధపడిపోయాం ఆయన పిలుపు కొరకు. అందుకే దావీదు భక్తుని ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నరులారా తిరిగి రండి అంటున్నాడు. అది పిలుపు అయిపోయింది కనుక ఆ పిలుపుకి అందరూ సిద్ధపడిపోయాం. ఆశీర్వాదం గారు సిద్ధపడిపోయారు. ప్రతి మనిషి కూడా ఏదో బలహీనతతో ఏదో విధంగా ప్రాణం ప్రభువుకి అర్పించుతూనే ఉండాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఎప్పుడూ కూడా మరణానికి భయపడకుండా ఆయన ప్రతిరోజు నిద్రించినప్పుడు తన కుడి చెయ్యి గుండె మీద పెట్టుకొని, ప్రభువా నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానని ప్రతిరోజు ఇదే ప్రార్థన చేసుకుని నిద్రపోయేవారంట. అంటే ఆ రోజుతో ఆయన బాధ్యత అయిపోయింది. నా ప్రాణాన్ని, నా ఆత్మను నీకు అప్పచెప్పేస్తున్నాను, ఇది నా శరీరం కాదు నీవిచ్చింది అని ప్రతిరోజు ఆత్మను ప్రభువుకి శిలువలో ఎలాగైతే ప్రభువు అర్పించుకున్నారో అలాగ అర్పించుకునేవారంట. భక్తుల యొక్క విధానం అది. కనుక పరమభక్తుడైన యోహాను గారు కూడా అంటున్నాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో మరి వీరు ధన్యుడు అంటున్నారు. ఎందుచేతనగా వారు ప్రయాసంతా వదిలారు. ఇక వీరికి ఆశీర్వాదం గారికి ఇంకా ప్రయాస ఏమి లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, చింత లేదు. ఆయన ఎవరు ఆధీనములు ఉన్నారంటే దేవుని యొక్క ఆధీనములో ఉన్నారు. పౌలు భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన రెండవసారి వస్తున్నారు. వచ్చినప్పుడు మనకంటే ముందు వేచేది ఎవరంటే ఆశీర్వాదం గారే. మరి ఆయనే వేస్తారు. తర్వాత సజీవుడమైన మనము ఆయన కొరకు ఎదుర్కొంటామని మరి నిరీక్షణ కలిగిన వారముగా మనం ఉన్నాం. ఎందుకంటే కుటుంబం దైవజనుల కుటుంబం కనుక ప్రార్థన ద్వారా మరి తల్లి గారు, అమ్మగారు, మరి సహోదరి పాప, మరి అల్లుడు గారు మరి వీరిగా ధైర్యం తెచ్చుకొని ఓదార్చుకొని ప్రభునందు మరి వారిని మరి చక్కగా సాగనంపారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీరి ప్రయాస చాలా పెద్ద ప్రయాస. ఎప్పుడు వారానికి 3 సార్లు డయాలసిస్ అంటే అమ్మో చాలా అంత. మరి అమ్మగారు కూడా ఉండి తీసుకుని వెళ్ళేవారు. వారి అమ్మాయి గారు కూడా తీసుకెళ్ళి వారిని డయాలసిస్ చేసి తీసుకురావడం అనేది చాలా ప్రయాస. కనుక వారి ప్రేమను వారి ఎడల చూపించారు. ప్రభు ప్రేమ ఇది. కనుక మనము మరి ఆయన ఆత్మ ప్రభు చెంత ఉంది. మనం చేయవలసిన కార్యం ఏంటంటే, మొన్నైపోను ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కనుక దేవుడు ఆది కాండంలో చెప్పినప్పుడు నువ్వు మన్నుగా వచ్చావు కనుక తిరిగి మన్నైపోతావు అన్నారు. కనుక అది మనము ఆయన దేహాన్ని మరి మనుకు చెప్తున్నాం. ఆత్మ దేవుడు స్వాధీనం ఉంచుకున్నాడు. కనుక మనమందరమును మరణము మనకు ఒక పాఠం. మరణం ఏం చెప్పండి? మరణమే మనకు ఒక వాక్యము, ఒక దేవుని యొక్క మాట, ఏమీ కాదు. నిన్నదాకా మనతో తిరిగారు ఉన్నారు, ప్రభు దగ్గర తిరిగారు. మనం కూడా అంతే. దీని గురించి మనం ఎంతో బాధపడిపోవడం, ప్రయాసపడిపోవడం,
ఇంకా ఏదేదో లోకంలో సంపాదించుకోవడం ఇదంతా ఒత్తిదే. అంటే ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ధనవంతుడు పేదరాజురని. అదంతా వ్యర్థం మాట అని తెలుసు మనకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రభువునందు నిరీక్షణ లేకుండా మరి ఒకవేళ ఉంటే మనం భయపడతాం, మరణానికి మనమే భయపడతాం. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మరణానికి ఎదురెళ్ళారు, మరణాన్ని ఆహ్వానించారు. ఎందుకంటే ఆయన వచ్చిన పనంతా ముగించారు. మనం కూడా దేవుని చిత్తాన్ని మనం అడగాలి. ప్రభు ఈ లోకంలోకి నన్ను పంపించావు కనుక నీ చిత్తం ఏంటో నేను బయలుపరచని మనం ప్రభుని అడిగితే మన పని కూడా ప్రభు చెప్తారు. ఆ పని ముగించుకొని ప్రభు సమాప్తం అయిపోయింది, నీ లోకానికి నన్ను పంపించావు, ఈ పని నేను పూర్తి చేసి చేయగలిగాను అని ఎవరైతే అనుకోగలరో వారే ధన్యుడు. కనుక ఈ మాటల ద్వారా ఒకరిని ఆదరించుకుందాం. మరి వచ్చిన పని మనం కూడా మరి ఆశీర్వాద గారి యొక్క మరి పార్థివానికి మరి ఆయన యొక్క అంతిమ యాత్రకు మనం కూడా పాల్గొని కార్యక్రమం జరిగింది. ఇట్టి మాటలు అందించిన పరిశుద్ధాత్మకి అలాగే మరి నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. వచ్చిన బంధువులకి మిత్రులు స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచిదండి. మరి మంచి చక్కటి ఆదరణ మాటలు చెప్పిన సంపత్తయ్య గారి ప్రత్యేకమైన వందనాలు. చాలామంది దైవజనులు మాకు తెలియని వారు ఇక్కడ ఉన్నారు, పేర్లు తెలియక మేము మాట్లాడించలేకపోయాము. మరి సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఏమనుకోమాకండి, అక్కడ మీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. మరి ఆఖరిగా కుటుంబ సభ్యులు కోరుకుంటా ఉన్నారు, నాన్నగారు ఆశీర్వాదం గారు ఈ ప్రాంతానికి రావటానికి. మరి అన్నయ్య శ్రీను గారు గుదే, అట్లాగనే మరి రామారావు అన్నయ్య వాళ్ళు కారణం కనుక వారి కుటుంబ సభ్యులు ఎవరైనా మాట్లాడితే మంచిది.